టుడే టీవీ మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ కుతుబుద్దీన్. రాష్ట్ర పార్టీ ఓబీసీ పిలుపు మేరకు ఓబీసీ ఆధ్వర్యంలోని రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీఓ కాంప్లెక్స్ ఉన్న ప్రైమరీ స్కూల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఓబీసీ టౌన్ ప్రెసిడెంట్ దునవేనపల్లి నాగరాజు, బీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ చింతల శేఖర్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జనరల్ సెంట్లని చిన్నమైల శ్రీనివాస్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథం, టౌన్ ప్రెసిడెంట్ అవినాష్ రెడ్డి, శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు వెలుగుల సిద్దిరాములు, బీజేవైఎం నాయకులు ప్రశాంత్ గౌడ్, బాసం అనిల్, దయానందరెడ్డి, సందీప్, భారత్ తదితరులు పాల్గొన్నారు. మరి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి గాంధీ జయంతి వరకు, గాంధీ జన్మదినం వరకు కూడా మరి సేవాపక్షం కార్యక్రమాలు జరుగుతాయి. మరి నిన్నటి రోజు రక్తదాన శిబిరం జరిగినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రామాయంపేట మున్సిపాలిటీలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల వద్ద చూసినట్టయితే చెత్త ఏ విధంగా పేరుకపోయింది, ఫస్ట్ మీకు ఫోటోలు వీడియోలు కూడా తీసి పెట్టడం జరిగింది. మరి స్వచ్ఛ భారత్కు ముందు ఏ విధంగా ఉంది, స్వచ్ఛ భారత్ తర్వాత ఏ విధంగా ఉందని చెప్పేసి మరి చూపించడానికి, అందరికీ ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, ఆరోగ్యాలు బాగుండాలి. మరి మున్సిపాలిటీలో మరి బ్లీచింగ్ పౌడరు, మరి ఈ స్వచ్ఛత ఏదైతే ఉన్నదో మరి శానిటేషన్ విషయంలో చాలా కుంటుపడుతూ ఉన్నది. మరి ప్రతిరోజు కూడా 200 నుంచి 300 మంది వైరల్ ఫీవర్ తోటి బాధపడుతూ ఉన్నారు. మరి ఆ వైరల్ ఫీవర్ రావద్దు, ఆరోగ్యం బాగుండాలి, అందరి ఆరోగ్యం బాగుండాలి, అందులో మనం ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే మరి మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మన పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే ఎవరి మీదనో మరి మనం ఎదురు చూడకుండా మన పరిసరాలను, అదేవిధంగా ఈ పిల్లలు చదువుకున్నటువంటి ఈ పాఠశాల ప్రాంగణంలో కూడా శుభ్రంగా ఉన్నట్టయితే వీళ్ళందరి ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ సూచనల మేరకు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ కార్యకర్త స్వచ్ఛ భారత్లో పాల్గొని మరి ప్రతి ప్రదేశంలో కూడా ఇలాంటి స్వచ్ఛ భారత్ మరి చేసినట్టయితే అందరి ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి.